ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే తనపై తమకి ఆ ప్రేమ ఇష్టం అలాగే ఉందన్నమాట. అలాంటిదేం లేదు, జస్ట్ ఏదో క్యూరియాసిటీ కొద్ది అడిగాను. అలాగా, అయితే తనకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పనా? తెలిస్తే చెప్పు. చాలా బాగుందంట. ఇంకొకసారి తనపై పడాలని ఉందంట. నిజమా? చూసావా బాస్, నిజమా అని ఎంత ఆశగా అడుగుతున్నావో. ఆ ఆశ పేరే ప్రేమ. అదేం లేదు. ఇంకొకసారి నా మీద తను పడాలే గాని కాళ్ళు విరగ్గొడతాను. పడదులే బాస్. పడితే తనకెలా అనిపించిందో నాకు తెలీదు. చెప్పదు కదా. తనకి బాగుందని చెప్పి నీ మనసులో ఆశని బయటికి లాగాను. చూడు, అతి తెలివి చూపించుకో. ఏదైనా ఇంపార్టెంట్ ఉండే చెప్పు, లేదా ఫోన్ కట్ చేయి. కోపడుకు బాస్. నేను తప్ప నీతో ఇంత చనువుగా ఎవరు మాట్లాడతారు చెప్పు? అది సరే గాని, రేపు మా ఫ్రెండ్కి సెలవు కావాలంట. అదడుగుదామనే ఫోన్ చేశాను. వాట్? జాయిన్ అయిన సెకండ్ డేనే సెలవా? దేనికి? తనని కూతుర్లా చూసుకుంటున్నారే శరత్చంద్ర గారు. రేపు ఆయన భూమిని దత్తత తీసుకుంటున్నారు. అందుకే సెలవు కావాలని అడగమంది. దానికి నన్నెందుకు అడగడం? తీసుకోమను. పర్మనెంట్గా సెలవు తీసుకొని ఆ ఇంట్లో హాయిగా ఉండమను. అదేంటి బాస్ అంత మాట అనేసావ్? ఒక్కరోజు సెలవు అడిగితే పర్మనెంట్ గా తీసేస్తావా? ఇక్కడ టాపిక్ సెలవు కాదు, దత్తత. చూడు, మీ ఫ్రెండ్కి ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక్కసారి దత్తత అయిపోతే కనీసం పరిచయస్తులుగా కూడా మనం ఎదురవ్వము అని. ఆ విషయం నీకు చెప్పలేదా? చెప్పింది బాస్. కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా ఒక్కసారి ఆలోచించి చూడు. తండ్రి లేడు. ఆ తండ్రి ప్రేమని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు శరత్ గారి రూపంలో ఆ ప్రేమ దొరుకుతుంది. అలాంటి ప్రేమను అందుకోవడం తప్పంటావా బాస్? తప్ప నేనెక్కడన్నాను? కాకపోతే నువ్వు చెప్తున్న ఆ తండ్రి నా శత్రువు. నా శత్రువుకి సంబంధించిన వాళ్ళంతా నాకు శత్రువులతోనే సమానం. ఆయన కూతురయ్యాక ఆవిడ కూడా నా శత్రువే అవుతుంది. శత్రువుకి నా ఆఫీస్లో స్థానం ఉండదు. అది కాదు బాస్. నో, నన్ను ఏ విధంగానూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేయకు. దత్తత అయ్యాక వాళ్ళకు కూడా ఆఫీసులు ఉన్నాయిగా, కావాలంటే అక్కడికి వెళ్ళమను. బాస్ 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 నేను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.